ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కానీ 30 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు కదా, ఎప్పుడైనా ఆయన బాధపడిన సన్నివేశాలు, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చిన సిచ్యువేషన్ చూసారా ఆయన లైఫ్లో? నాకు ఆయన ఒకసారి బాధ అంటే ఆయన ఎప్పుడు కూడా బాధ అందరు కూడా వ్యక్తం చేయడు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొనే ధైర్యం ఉంది ఆయన దగ్గర. మొండోడు చాలా. కానీ రేవంత్ రెడ్డి గారి డాటర్ నమిషా ఎంగేజ్మెంట్ రోజు, ఆ రోజు జైలు నుంచి పొద్దున్న తీసుకుపోయి సాయంత్రం పోయేటప్పుడు ఆ బాధ నేను చూసిన. ఎప్పుడైతే ఆయనకు 3 o'clock నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం కూర్చున్నారు లోపల. ఆయన బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఫంక్షన్ హాల్లో మొత్తం పోలీసు వాళ్ళు కూర్చొని ఉంటే ఫ్యామిలీ భోజనం కూడా తిందామంటే కూడా తినకుండా పోయింది సార్. అంత బాధ. ఆ రోజు చూసిన ఒక ఫాదర్ ఎంత ఒక్కగానొక కూతురు ఫంక్షన్కి కూడా వీళ్ళు ఇంత కక్ష కట్టి లోపటేయించి బెయిల్ రాకుండా చేసిండంటే వీళ్ళ పాపం తగులుతుంది సార్. ఉసురు కొట్టుకపోయినరు. అందుకే టీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మామూలు బాధలు కాదు. ఎలక్షన్లో అయితే కొడంగల్లో పోతే బెడ్రూమ్ దర్వాజా ఇరగొట్టి ఎత్తుకపోతారు సార్. అప్పుడు ఆయన ఎమ్మెల్యే పోటీ చేస్తుంటే 2018 ఎలక్షన్ కానీ బిఫోర్ ఎత్తుకపోయినరు. కొడంగల్ని తీసుకుపోయి మా మహబూబ్ నగర్ తీసుకుపోయినారు. ఇంత దుర్మార్గం పని వాడు ఆయన చేసిండు ఎక్కడన్నా? ఇవన్నిటి కూడా ప్రతి ఒక్కరికి ఒక కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారమే వాళ్ళు ఇవాళ అనుభవిస్తారు. బాధ ఉండదు సార్ మనిషి అన్నప్పుడు. ఒక్కగానొక కూతురు ఫంక్షన్ కోసం కూడా లిమిటెడ్ అవర్స్ ఇస్తే అంటే ఎవరైనా అన్నీ ఇవాళ రేపు కేసు పడితే సంబంధాలు కుదిరితే కూడా వెనకకి వెళ్ళిపోతారు. ఒక తండ్రికి ఎట్లుంటుంది బాధ? వాళ్ళ అల్లుడు కొడుకు లేక దొరికిండు రేవంత్ అన్నకు. అది కూడా అదృష్టం ఆయనకు. అంత సౌమ్యులు. ఎక్కడన్నా వాళ్ళ అల్లుడు ఎక్కడన్నా ఫోటో కూడా కనిపించదు మీకు పాపం. అంత గ్రౌండ్ వర్త్ ఉంటారు. కేసీఆర్ మన్మడు ఆయన ఉండే కదా సార్, ఆయన పేరు హిమాంశు. ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కానీ 4 గన్మెన్లు ఉండే, మీకు తెలుసు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీలో వాళ్ళ కూతురికి కానీ అల్లుడిని కానీ మన్మన్ కానీ ఎవ్వరు కూడా గన్మెన్ కూడా ఉండడు. వాళ్ళ వైఫ్ ఒక్కళ్ళు ఉంటారు. అది ప్రోటోకాల్ కదా సార్, కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా. అది గీతక్క కూడా అసలు ఎక్కడ ప్రోటోకాల్ తీసుకొని సామాన్యంగా ఎట్లుంటారు అట్లనే పోతుంది గీతక్క కూడా. దాంట్లో కూడా మొత్తం సెక్యూరిటీ అంతా తీసి తిరుగుతుంది. వాళ్ళు ఇచ్చే ప్రోటోకాల్ కంపల్సరీ అది ప్రోటోకాల్ ఇస్తారు కాబట్టి ఆ ప్రోటోకాల్ దాంట్లో కూడా సగం తీసేసింది ఆమె. ఒకటే పైలట్ ఉంటుంది, ఎస్కార్ట్ కూడా తీసేసి పోతుంది అక్క. నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళ మన్మన్కి సెక్యూరిటీ ఇవ్వగలిగినప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎవరు కావాలంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. అయినా కానీ సామాన్యులు లెక్క పోతారు, సామాన్యులు లెక్కనే ఉంటారు వాళ్ళు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.